ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి స్పష్టంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా సహచర మంత్రులు కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ఏదైతే ఈ సమావేశం ఉందో ఐ ఫీల్ ఆల్ ఆఫీసర్స్ కూడా ఇటువంటి ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్ లో ఇంత కంఫర్ట్ గా మాట్లాడగలుగుతామేమో అని వాళ్ళు అనుకొని ఉండుండరు. కానీ ఇవాళ వాళ్ళు చూసిన తర్వాత ఈ ప్రభుత్వం ఎంత ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేయాలనుకుంటుంది, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈనాడు ఉన్నతాధికారులందరూ చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మేము ఏదైతే ఆశించామో, ప్రజలు ఏది కోరుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో అది 100కి 100% ప్రజలకి డెలివరీ చేసే దాంట్లో మా ముఖ్యమంత్రి గారు, మా కేబినెట్ సహచరులు తప్పకుండా అధికారులతో కలిసి మంచి పరిపాలన ఇవ్వాలనుకున్నాం. ఇంకొకటి కూడా చెప్పాం, కక్షపూరితంగా ఈ ప్రభుత్వం ఏ ఒక్క వ్యక్తుల మీద వ్యవస్థల మీద ఉండదు. తప్పు చేస్తే అది ఎంత పెద్దవాళ్ళనైనా కూడా ఉపేక్షించేది ఉండదనేది కూడా చాలా స్పష్టంగా అధికారులకు చెప్పాం. తప్పు చేస్తే అది ఎవరైనా కానీ ఎంత పెద్దవారినైనా ఉపేక్షించేది ఉండదు. కానీ అని కక్షపూరితంగా ఏ ఒక్క అధికారిని కానీ ఏ ఒక్క నాయకుడిని కానీ ఇబ్బంది పెట్టేది కూడా ఉండదనేది కూడా సిగ్నల్ ఇవ్వటం జరిగింది. ఓవరాల్ గా ఈరోజు కలెక్టర్లు ఎస్పీలతో జరిగినది ఈ ప్రజా పాలన, ప్రజల వద్దకే పాలన, ప్రజల ఇంటి వద్దకే పాలన, ప్రజల గుమ్మం దగ్గరకే పాలన అనే కార్యక్రమాన్ని 100కి 100% ఆ భగవంతుడి దీవెనతో మంచి జరుగుద్దని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలకి అందియగలుగుతామని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. డెఫినెట్ గా ఈ 6 గ్యారెంటీలతో పాటుగా కొన్ని మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఉన్నాయి. ధరణి అంశం కూడా ఉంది. ఈ ధరణి అంశాన్ని కూడా ఇప్పటికే అది నాకు సంబంధించిన పోర్ట్ఫోలియోనే కాబట్టి ఇప్పటికే దాని మీద ఎక్సర్సైజ్ మొదలు పెట్టాం. షార్ట్లీ అది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని ప్రక్షాళన డెఫినెట్ గా చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది ఆ అంశానికి సంబంధించి మనం ఒక రోజంతా మాట్లాడుకున్నా సరిపోదు. అన్ని ఆధారాలతో ఒకరోజు అచ్చం ధరణి సబ్జెక్టుతోనే మీ ముందుకు వస్తాం.